రేణు ఆ గాజులు చూస్తూ రోడ్డు మీద జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకొని ఈ గాజులు ఆంటీకి తిరిగివ్వాలి అని అనుకొని వాటిని తీసుకొని బయలుదేరుతుంది. కింద ఉన్న పూర్ణ గారి రూమ్ దగ్గరికి వచ్చి కాస్త సందేహిస్తూనే డోర్ కొడుతుంది. కొన్ని క్షణాలకు పూర్ణ గారు డోర్ తీసి ఎదురుగా ఉన్న రేణు వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ ఆంటీ అంటుంది. ఇంతకన్నా పెద్ద డిస్టర్బే నీ వల్ల జరిగింది. అది భరిస్తున్నప్పుడు ఇదెంతలే. అయినా నన్ను ఆంటీ అని పిలిచే అర్హత నీకు లేదు. మేడం, నన్ను మేడం అని పిలువు అంటుంది తన గంభీరత్వాన్ని చూపిస్తూ. ఆవిడ మాటలకు రేణు కాస్త తగ్గి, సరే మీరు అన్నట్టుగానే పిలుస్తాను అని తనకి గాజులు ఇవ్వబోతూ, మీ గాజులు తీసుకోండి మేడం అంటుంది. పూర్ణకి కూడా ఆ గాజులు చూడగానే రోడ్డు మీద జరిగింది గుర్తొచ్చి కోపంగా చూస్తుంటుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? రోడ్డు మీద మీరు నాకు ఇచ్చిన గాజులు, వీటిని తిరిగి మీకు ఇద్దామని వచ్చాను అంటుంది. దానికి పూర్ణ గారి ఆన్సర్ ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. అలాగే స్టోరీస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.